దీనికి నేను గ్యారంటీ ఏజ్తో సంబంధం లేదు, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ట్రై చేయొచ్చు. ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే పక్కాగా తెల్లగా మారుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఈరోజు నేను స్కిన్ వైట్నింగ్ కోసం ఒక పవర్ఫుల్ రెమెడీని షేర్ చేయబోతున్నాను. దీన్ని మీరు ఎన్ని సంవత్సరాలైనా స్టోర్ చేసుకోవచ్చు. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా టీనేజర్స్ వాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు. పర్మనెంట్ కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు ట్రై చేయండి. కలర్ ఇంప్రూవ్మెంటే కాదు, స్కిన్ మీద ఉన్న బ్లాక్ స్పాట్స్ కానీ, బ్లెమిషెస్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, యాక్ని కానీ అన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి. పర్మనెంట్గా మా స్కిన్ తెల్లగా మారాలి అనుకున్న ప్రతి ఒక్కరు ట్రై చేయండి. జస్ట్ 1 స్పూన్ చాలు, అద్భుతాన్ని అయితే చూస్తారు ఉన్న పలంగా. దీన్ని ఫేస్కే కాదు ఫుల్ బాడీకి ట్రై చేయొచ్చు. శరీరం అంతా తెల్లగా అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా ట్రై చేయండి. ఫేస్ ఒక కలర్లో, నెక్ ఒక కలర్లో ఉంటే బాగోదు కదా. ఫుల్ బాడీ వైట్నింగ్ కోసం కూడా ట్రై చేస్తున్నారు. డబ్బులు ఖర్చు లేకుండా కలర్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అంటే మాత్రం ఇదొక్కటే బెస్ట్ మెథడ్ అనమాట. అస్సలు లేట్ చేయదు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి మీ అందరికీ తెలుసు. జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది, మాకు జుట్టు అనేది పెరగట్లేదు అనుకున్న ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మీకు అనేది జుట్టు అస్సలకి ఊడదు. అలాగే మీ హెయిర్ రూట్ అనేది చాలా స్ట్రాంగ్గా అవుతుంది. విపరీతంగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. తక్కువ టైంలోనే హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది. 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ ట్రై చేయడం వల్ల చాలా మందికి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది, హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. మీకు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది వెడల్పాటి బౌల్ కానీ ప్లేట్ కానీ తీసుకోవాలి. ఇక నేను చూపిస్తున్నాను ముల్తానీ మట్టి. 1 కప్పు ముల్తానీ మట్టిని యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన బ్రాండ్ ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, బ్రాండ్స్తో సంబంధం లేదు, ఓన్లీ పౌడర్స్ మాత్రమే చూపిస్తాను. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు శాండల్వుడ్ పౌడర్. శాండల్వుడ్ పౌడర్ కూడా 1 కప్పు తీసుకోవాలి. అన్నీ కూడా నేను ఇక్కడ ఈక్వల్ క్వాంటిటీలో చూపిస్తాను. అన్నీ కూడా ఒక్కొక్క కప్ అనేది యాడ్ చేస్తున్నాను. తర్వాత బీట్రూట్ పౌడర్ అనమాట. బీట్రూట్ పౌడర్ వల్ల మన స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది, మన స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది. బీట్రూట్ పౌడర్ కూడా 1 కప్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చే వరకు ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకోవాలి. ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది మీరు హోమ్మేడ్ చేసుకున్నా పర్వాలేదు, బయట కొన్నా పర్వాలేదు. 1 కప్పు ఆరెంజ్ పీల్ పౌడర్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో రోజ్ పెటల్ పౌడర్. రోజ్ పెటల్ పౌడర్ కూడా మీరు ఇంట్లో చేసుకున్నదైనా పర్వాలేదు, లేదనుకుంటే బయట కొన్నా పర్వాలేదు. 1 కప్పు రోజ్ పెటల్ పౌడర్ యాడ్ చేశాను. నెక్స్ట్ లికోరిష్ పౌడర్ అనమాట. లికోరిష్ పౌడర్ కూడా 1 కప్ అనేది యాడ్ చేశాను. తర్వాత ఇందులో టర్మరిక్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను వైల్డ్ టర్మరిక్ యాడ్ చేస్తున్నాను. 1/2 కప్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. మీరు నార్మల్ టర్మరిక్ అయితే 3 స్పూన్ల నుండి 4 స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను వైల్డ్ టర్మరిక్ కాబట్టి 1/2 కప్ అనేది యాడ్ చేశాను. తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. వీలైనంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. మన స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి, స్కిన్ మీద బ్లాక్ స్పాట్స్, బ్లెమిషెస్, పిగ్మెంటేషన్ అన్నిటినీ కూడా క్లియర్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇది మనకి బాత్ పౌడర్ లాగా, అలాగే ఫేస్ ప్యాక్ పౌడర్ లాగా కూడా యూజ్ అవుతుంది. మార్కెట్లో వేలు డబ్బులు ఖర్చు పెట్టేదానికంటే కూడా ఇంట్లో ఒక్కసారి ఇలా రెడీ చేసి పెట్టుకొని ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి 1-2 ఇయర్స్ అనేది ఇది స్టోర్ ఉంటుంది. దీన్ని మనం బయట స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఎక్కడ పెట్టైనా యూజ్ చేయొచ్చు అనమాట. డైరెక్ట్గా బాత్రూంలో పెట్టేసుకొని మనం స్నానం చేస్తున్నాం అన్నప్పుడు ఫుల్ బాడీ కూడా దీన్ని అప్లై చేయొచ్చు. దీన్ని ఎలా అప్లై చేస్తే సూపర్ రిజల్ట్ ఉంటుందో ఇప్పుడు నేను చెప్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని మీకు కావాల్సినంత పౌడర్ని అయితే తీసుకోండి. ఇక్కడ నేనైతే 2 స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను, ఓన్లీ ఫేస్కే కాబట్టి. ఫుల్ బాడీకి అయితే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో మనం తీసుకోవచ్చు. తర్వాత దీంట్లో ఇప్పుడు ఇంకొక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తాను. అదేంటంటే షుగర్ అనమాట. షుగర్ అనేది మన స్కిన్ని ఎక్స్ఫోలియేటింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో షుగర్ అనేది ఖచ్చితంగా యాడ్ చేసి యూజ్ చేయండి. నేను మొత్తం పౌడర్లో షుగర్ని అయితే యాడ్ చేయలేదన్నమాట, ఇందులో మాత్రం యాడ్ చేశాను. 1 స్పూన్ అనేది యాడ్ చేసి షుగర్ని, తర్వాత దీన్ని రా మిల్క్తో నేను మిక్స్ చేస్తున్నాను. పచ్చిపాలండి, మీరు కావాలనుకుంటే వాటర్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. జస్ట్ నార్మల్ వాటర్తో మిక్స్ చేసినా మనకి మంచి రిజల్టే ఉంటుంది. స్కిన్ కొంచెం హైడ్రేటింగ్గా గ్లోగా కావాలనుకుంటేనే మిల్క్ యూజ్ చేయండి, లేదనుకుంటే నార్మల్ వాటర్తో మిక్స్ చేయండి. ప్యాక్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి. ముందుగా మీ ఫేస్ మీద ఉన్న మేకప్ కానీ, లేదనుకుంటే ఏదైనా క్రీమ్ కానీ ఉంటే మీరు నీట్గా ఫేస్ వాష్ చేసుకోండి. తర్వాత ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. మీ ఫేస్కి వీలైనంత థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేయండి. ఫేస్కి, నెక్కి మీరు ఎక్కడ అప్లై చేసుకున్నా ప్రాబ్లం లేదు.
ఫుల్ బాడీకి, హ్యాండ్స్కి, లెగ్స్కి, డార్క్ నెక్కి, అండర్ ఆర్మ్స్లో, లెగ్స్కి ఎక్కడైనా మీరు అప్లై చేయొచ్చు. దీనివల్ల ఫుల్ బాడీ అనేది కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇది అప్లై చేయడానికి కూడా చాలా బాగుంటుందండి, చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. అప్లికేషన్ కూడా చాలా ఈజీ అండి. దీన్ని ఎవరైనా యూజ్ చేయొచ్చు. మేము హాస్టల్లో ఉంటున్నాం, మాకు డైలీ యూజ్ చేయడానికి అవ్వదు, ఏదైనా ఫేస్ ప్యాక్స్ చెప్తుంటే మీరు అంటున్నారు కదా. సో ఈ పౌడర్ని ఒకసారి మీరు ప్రిపేర్ చేసుకొని హాస్టల్కి తీసుకెళ్ళి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. వాటర్ ఆర్ రోజ్ వాటర్తో మిక్స్ చేసుకొని మీరు యూజ్ చేస్తే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. దీన్ని ఫేస్కి, నెక్కి అప్లై చేసుకున్న తర్వాత ఇలా ఉంది. సో మొత్తానికి అప్లై చేసుకున్న తర్వాత నేను హ్యాండ్కి కూడా అప్లై చేసుకుని చూపిస్తాను. నేను డిఫరెన్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా. సో నేను హ్యాండ్కి కూడా అప్లై చేసుకుంటున్నాను. సన్ ట్యాన్ని ఫాస్ట్గా రిమూవ్ చేస్తుంది, స్కిన్ని చాలా గ్లోగా ఉంచుతుంది. దీన్ని డ్రై అవనిద్దాం ఒక 10 మినిట్స్ అనేది. 10 మినిట్స్కి మొత్తం కూడా డ్రై అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. సో 10 మినిట్స్ తర్వాత అయితే మొత్తం డ్రై అయిపోయింది. నేను ఒకసారి చెక్ చేసుకొని వాటర్తో తడి చేసుకొని ఇప్పుడు నేను క్లీన్ చేసుకుంటున్నాను. డిఫరెన్స్ అనేది మీరే లైవ్లో చూడండి. బిఫోర్ నా ఫేస్ మీద చాలా ట్యాన్ ఉంది, బట్ ఇప్పుడైతే ఆ ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అయిపోయింది అనమాట. స్కిన్ మాత్రం చూస్తున్నారు కదా ఎంత ఫేర్గా అయిపోయిందో. ఒక్కసారికి ఇలా అయితే వారానికి 2 సార్లు ట్రై చేసి చూడండి. మీ స్కిన్ అనేది ఎంత నల్లగా ఉన్నా సరే పక్కాగా తెల్లగా మారుతుంది. అలాగే మీ ఫేస్ మీద ఉన్న ప్రతి ప్రాబ్లమ్కి చెక్ పెట్టవచ్చు. బ్లాక్ స్పాట్స్ కానీ, బ్లెమిషెస్ కానీ, పిగ్మెంటేషన్, యాక్ని అన్నిటినీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. నా ఫేస్ అయితే చాలా తెల్లగా మారింది, చాలా క్లియర్గా గ్లోగా కూడా ఉంది. సో హ్యాండ్ కూడా క్లీన్ చేసుకొని చూపిస్తున్నాను. హ్యాండ్ కూడా చాలా బ్రైట్గా ట్యాన్ అనేది రిమూవ్ అయిందనమాట. అప్లై చేసిన హ్యాండ్కి, చేయని హ్యాండ్కి డిఫరెన్స్ కూడా చాలా బాగా తెలుస్తుంది నాకైతే. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. నా ఫేస్లో డిఫరెన్స్ అయితే మీరు చూస్తున్నారు కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్కి. సో తప్పకుండా ట్రై చేయండి. వారానికి 2 సార్లు ఈ ప్యాక్ అనేది ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే పక్కాగా తెల్లగా మారుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. వాళ్ళకి నిజంగా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు వీక్లీ 2 టైమ్స్ చేయొచ్చు, 3 టైమ్స్ చేయొచ్చు, డే బై డే కూడా చేయొచ్చు. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, మీకు ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. మీ టైంను బట్టి మీరు యూజ్ చేయండి. చాలామంది ఇప్పుడు బిజీగా ఉంటూ ఉంటారు కాబట్టి వారానికి 2 సార్లు ట్రై చేస్తారు. ఒకవేళ మేము ఖాళీగా ఉంటామనుకున్న వాళ్ళు డే బై డే కూడా ట్రై చేయొచ్చు. దీనివల్ల మీ స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ అనేది ఫేర్గా మారుతుంది. ఫస్ట్ టైంకే ట్యాన్ రిమూవ్ అయ్యి స్కిన్ అయితే చాలా గ్లోగా ఉంటుంది. చూస్తున్నారు కదా నా ఫేస్ అయితే, నా ఫేస్ మీద ఎటువంటి మేకప్ లేదు, నా ఫేస్ అయితే చాలా గ్లోగా ఉంది. కొంచెం లిప్స్టిక్ పెట్టుకున్నాను అంతే. ఎటువంటి మేకప్ లేకపోయినా ఇన్స్టెంట్గా స్కిన్ వైట్నింగ్కి, పర్మనెంట్గా స్కిన్ వైట్నింగ్కి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి స్కిన్ అందంగా ఉంటేనే బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేస్తే పర్మనెంట్గా కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది మనం ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు అనమాట. పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఎటువంటి కాస్ట్లీ క్రీమ్స్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం అంతకంటే ఉండదు. సో తప్పకుండా ట్రై చేస్తే క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ కూడా మీ సొంతం అవుతుంది. మీ ఫేస్ మీద బ్లాక్ స్పాట్స్ కానీ, బ్లెమిషెస్, పిగ్మెంటేషన్ ఏవి కూడా ఉండవు. స్పాట్లెస్ క్లియర్ స్కిన్ అయితే మీ సొంతం అవుతుంది. అలాగే మీ స్కిన్ కూడా ఫేర్గా మారిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.